సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారని పంచాంగకర్త చిలుకూరి శ్రీనివాసమూర్తి అన్నారు. క్రోధినామ సంవత్సరంలో కూడా అంత మంచి జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా రాజయోగం ఉందని ఆయన తెలిపారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రాల్లో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందన్నారు. అధికార పార్టీ కొత్త చట్టాలను తెస్తుందని తెలిపారు. పాలకపక్షానికి ఈసారి కష్టకాలం ఉందని వేద పండితులు అన్నారు. ప్రతిపక్షాలు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ స్పీకర్ మాజీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఉగాది పర్వదినం సందర్భంగా వేద పండితులు పంచాంగ పఠనం వినిపించారు. ఏడాదిలో రైతులకు శుభం కలుగుతుందని, ఉత్పత్తి ధరలు ఆకాశానికి అంటే అవకాశం ఉందని అన్నారు. కేసీఆర్ అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారని, వారి మాటకు గమనానికి అడ్డులేని సంవత్సరంగా కనిపిస్తోందన్నారు. ఆయన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహన ప్రమాద సూచనలు ఉందన్నారు పంచాంగకర్తలు. మూడోసారి బీజేపీ దేశంలో అధికారంలోకి రాబోతోందని పంచాంగ శ్రవణకర్త పండితులు కాకునూరు సూర్యనారాయణ శాస్త్రి అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో హోమం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ ఆశించినట్లుగానే మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన ధన్వంతరి ఫౌండేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ పేరిట కోట్లలో డబ్బులు దండుకున్న నిర్వాహకులు ప్రధాన సూత్రధారి కమలాకర్ శర్మ నుంచి తమకు డబ్బులు ఇప్పించాలని కోరారు. దాచుకున్న డబ్బంతా పెట్టుబడి పెట్టి రోడ్డున పడ్డామని, ధన్వంతరి సంస్థ ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. హైదరాబాద్ నారాయణగూడ బ్రాహ్మణ భవన్ లో బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు పెట్టుబడి పెట్టించి సుమారు 350 కోట్ల వరకు మోసానికి పాల్పడినట్లుగా ఆరోపించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్ ఇవాళ గాంధీ భవన్ లో జగ్గారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉగాది సందర్భంగా జగ్గారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనకు విషస్ తెలిపిన అనిల్ కుమార్ కు సూర్య ప్రతిమ కలిగిన బంగారు గొలుసును అందజేశారు జగ్గారెడ్డి. తన మెడలోని గోల్డ్ చైన్ ను తీసి అనిల్ మెడలో వేశారు. అంతకుముందు గాంధీ భవన్ లో మాట్లాడిన జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ పదవి అడగడం కొత్త కాదని, అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతానని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఇది ఇవాల్టి పక్క హైదరాబాద్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.